వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. మన రక్షకుడును ప్రాణనాథుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు వందనం తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో వేకును లేచి దేవుని స్తుతించారా? దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించారా? దేవునిలో మీరు ఆనందించారని దేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవిస్తూ ఉన్నామని మీరు ఫోన్లు చేసి మెసేజ్లు పెట్టి మీ పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని మీరు తెలియజేస్తున్నందుకై దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఇలాగే దేవుని యొక్క వాగ్దానాలను మీరు విని ఆత్మలో బలపడి 30 60 100 మీరు వర్ధిల్లాలని మీకోసం ప్రతిదినము మరువక మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. ఇది మనుష్యులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనకు ధనవంతులు దేవుని రాజ్యంలో చేరుట అసాధ్యమని దేవుడు సెలవిస్తూ, సూది బజ్జంలో ఒంటె దురుటైన సులభమవుతుంది కానీ ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట అసాధ్యమని దేవుడు చెప్పిన మాటకు అక్కడున్న ప్రజలు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నారు, చాలా గందరగోళం అయిపోతూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు వారికి చక్కటి ఆన్సర్ ఇచ్చాడు ప్రియులారు. దేవుని సన్నిధిలో వారు డౌట్ వ్యక్తం చేస్తున్న సంగతి ఏంటంటే, ఇలాగుంటే ఎవరు మారుమనసు పొందుతారయ్యా, ఎవరు రక్షణ పొందుతారు, ఎవరు దేవుని బిడ్డలుగా చేర్చబడతారని వారు ఆశ్చర్యపోతూ ఉన్నారు. అయితే ఇది మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం రాజులు, అధికారులు, ప్రధానులు, పెద్దలు, అనేకులు, పేదలు, కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు అనేకులు రక్షణ స్వస్థత పొందుతూ ఉన్నారు, ప్రభు బిడ్డలుగా చేర్చబడుతూ ఉన్నారు ప్రియులారా. ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారం దేవునికి సమస్తము సాధ్యమని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు మన జీవితాల్లో చాలా అసాధ్యమైన వాటిని సాధ్యము చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకొని ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ శుభదినాన కూడా దేవునికి అసాధ్యమైనది ఏది లేదని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒక 3 సంవత్సరాల బాబు చాలా బాధలో ఉన్నాడని, తలలో గడ్డలయ్యాయని, తల ఆపరేషన్ చేయాలని కుమార్తె దేవుని సన్నిధికి వచ్చింది ప్రియులారా. ఆ కుమార్తె ఎంతగా ఫీల్ అయిపోతుందంటే, 3 సంవత్సరాల బాబు హాస్పిటల్లో ఉన్నాడు, చంటి బిడ్డ ఒక 3 నెలల పాప ఆ పాప దగ్గర ఉన్నది. ప్రశాంతంగా కుమార్తెను పాలిచ్చి పెంచలేక కుమారుడు హాస్పిటల్లో ఎంత వేదన పడుతున్నాడో అన్న బాధతో, వేదనతో ఆ కుమార్తె చాలా దుఃఖంలో ఉన్నది. అయితే ఆ కుమార్తె ప్రార్థించమని కోరినప్పుడు దేవుని సన్నిధిలో, ప్రభువా, మృతులను సజీవులుగా చేయి దేవుడు నీవి, బ్రతికించేవాడును నేనే, జీవింప చేయవాడును నేనే అని సెలవిచ్చిన దేవా, యేసుక్రీస్తు నామములో ఆ కుమారుని మీరు ముట్టి స్వస్థపరచయ్యా, మీకు సమస్తం సాధ్యమే తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాం. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, డాక్టర్ అన్నాడంట, తలలో ఆపరేషన్ అయిన తర్వాత ఆ కుమారుడు చనిపోవచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు, చెప్పలేం, బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు, కాబట్టి చనిపోతే మాకేమీ సంబంధం లేదన్నట్టుగా వారు సైన్ చేయించుకొని ఆపరేషన్ చేశారంట. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆపరేషన్ కాకముందే ఆ కుమారునికి మాటలు బంద్ అయిపోయాయంట, పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఉన్నాయంట ప్రియులారా. అయితే నేను ఆ కుమార్తె పదే పదే దుఃఖపడుతూ ఉంటే, మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపరచగలిగినటువంటి సమర్థుడు మన దేవుడు, కాబట్టి నువ్వు టెన్షన్ పడొద్దు, నిశ్చయముగా దేవుడు ఆ బిడ్డను బ్రతికించి సజీవముగా నిలబెడతాడు, దేవునికి అసాధ్యమైన కార్యం ఏదీ లేదు, డాక్టర్లకు అసాధ్యం కావచ్చు కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని ఆ కుమార్తెకు చెప్పాను. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ఆ కుమారునికి ఆపరేషన్ సక్సెస్ అయింది. దేవుడు
ఆ కుమారుణ్ణి పరిపూర్ణంగా స్వస్థపరిచి దేవుడు నిజముగా మన పక్షంగా ఉండి అసాధ్యమైన వాటిని సాధ్యపరచగల సమర్థుడని రుజువయ్యేటట్టుగా ఆ కుమారునికి మాటలొచ్చి ఆ కుమారుడు ఆపరేషన్ అయిన తర్వాత సంపూర్ణ స్వస్థత పొంది విడుదల పొంది డాక్టర్ కోమాలోకి వెళ్తాడు, పిచ్చి చేష్టలు చేస్తాడు, చనిపోతాడని ఎన్ని విషయాలు చెప్పినా కూడా సంపూర్ణ ఆరోగ్యంతో దేవుడు తీసుకొని వచ్చి ఆ బిడ్డ కన్నీళ్లు తుడిచాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజంగా మన జీవితాల్లో అసాధ్యమైనవి ఏమైనా ఉన్నాయి అంటే ఇది నా వల్ల కావట్లేదని మనం దుఃఖపడుతూ ఉంటే మన మీద జాలిపడే దేవుడు ప్రియులారా. అయ్యో నా కుమార్తె ఏడుస్తూ ఉంది, అయ్యో నా కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు అని దేవుడు మన మీద జాలిపడే దేవుడు ప్రియులారా. జాలిపడి మనకు అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచి మనల్ని సాక్షులుగా నిలబెట్టే దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన్ని కూడా నీ జీవితంలో ఏదైనా అసాధ్యమైన కార్యం ఉంది అని అంటే నిశ్చయముగా దేవుడు దాన్ని సాధ్యం చేయబోతూ ఉన్నాడు. నీకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది కాదని శుభదినాన దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అన్ని కార్యములను సాధ్యము చేసి దేవుడు నిజముగా సమస్తము సాధ్యపరచగలిగిన సమర్థుడని రుజువు చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అది ఆరోగ్య విషయమైన, విద్యాబుద్ధులైన, వివాహమైన, సంతానమైన, అప్పులైనా, కేసులైనా, బిజినెస్లో ఫెయిల్ అయిపోయినా, లోన్ క్లియర్ కాకపోయినా, ఏ విషయమైనా తీసుకోండి ప్రియులారా. అన్ని విషయాల్లో దేవుడు శుభం కలుగజేసి ఆయన చిత్తమును నీ జీవితంలో నెరవేర్చి నిజంగా దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏది లేదని నువ్వు దేవుని స్తుతించే కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుని సన్నిధిలో చేరి ఈ మాటలు విన్న మీ అందరి జీవితాల్లో ఉన్న అసాధ్యమైన కార్యములన్నీ కూడా దేవుడు సాధ్యపరచునుగాక. నీ ప్రాణం తెప్పరిల్లుగాక. దేవునికి మహిమ తెచ్చే పాత్రగా నువ్వు జీవించదుగాక. దేవుని కొరకు బలమైన సాక్షిగా నువ్వు నిలిచి ఉందవుగాక. దేవుని సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుడు ఎట్టి ఘనమైన కార్యములు, శ్రేష్టమైన కార్యములు, శక్తిగలిగిన కార్యములు చేసి ఆయనకు మహిమ తెచ్చుకోబోతూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలువ చేసిన మా తండ్రి, ఈ శుభదినాన పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నారు. నిజముగా సమస్త కార్యాలు ఇహలోకంలో జీవిస్తున్న మా జీవితాల్లో ఎన్నో మాకు అసాధ్యమైనవి ఉన్నాయి తండ్రి. అయితే వాటన్నిటిలో నుండి మీరు సమస్తము సాధ్యపరచగలిగిన సమర్థుడని మీరు మాట్లాడారు. ఈ వాగ్దానం బిడ్డల జీవితాల్లో నెరవేర్చబడనుగాక. వారికి ఏ ఏ విషయాల్లో అసాధ్యమని ఎంచుకుంటున్నారో వాటన్నిటిని మీరు సాధ్యపరిచినందుకై, నాయన సఫలం చేసినందుకై, మీ బిడ్డలను ఆశీర్వదించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను, కనపరుస్తున్నాను, కీర్తిస్తున్నాను. శుభదినాన వారి ప్రయాణాల్లో, ఎగ్జామ్లో, ప్రమోషన్లో, జాబ్ విషయంలో, సంతాన విషయంలో, వివాహంలో, నా తండ్రి బిజినెస్లో, మరి పరిచయలో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో మీరు అన్ని కార్యములను మీరు సాధ్యపరిచినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కీర్తిస్తున్నాను. ఈ దినము బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దేవునిచ్చినందుకై, మీ శాంతి, మీ సమాధానం సమృద్ధిగా మీ బిడ్డలకు ఇచ్చినందుకై స్తుతిస్తూ, ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు సమృద్ధిగా అనుగ్రహించినందుకు స్తుతిస్తూ, యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.